ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అనేక రైతు సమస్యలను మేము పరిశీలించడం జరిగింది. ఈరోజు 80% తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు జరిగిపోయిందని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మేము మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పరిగి నుంచి ఈరోజు ఖానాపూర్ ఎమ్మెల్యే మీ బొజ్జు నాయక్ గారి, బొజ్జు పటేల్ గారి నియోజకవర్గం వరకు అనేక ప్రాంతాల్లో మొదటి రోజు గజ్వెల్ వరకు, రెండో రోజు హన్మకొండ, వరంగల్ వరకు, మూడో రోజు పెద్దపల్లి వరకు, నాలుగో రోజు ఈరోజు నిర్మల్ జిల్లాలో మేము పర్యటిస్తూ ఉన్నాం. మరి ఎక్కడ చూసినా రైతు గోస, అవే కన్నీటి కథలు. పండించిన పంట 6 కాలాలు కష్టపడి పండించిన పంట పండించడానికి ఎంత కష్టమైతే అయిందో అంతకు 4 ఇంతలు మేము అమ్ముకోవడానికి కష్టపడతా ఉన్నామని. నెల రోజులుగా, 40 రోజులుగా ఎండలు పండించిన పంట కుప్పలకు కాపలాగా నిలబడ్డటువంటి రైతన్నలు నిన్ననే స్టేషన్ గన్పూర్లో ఒక రైతు కుప్ప మీద సన్ స్ట్రోక్ తగిలి చనిపోయిండు. టెంట్లు లేవు, నీళ్లు లేవు, లారీలు లేవు, మరి బస్తాలు ఇవ్వడం లేదు, దోపిడీ తప్ప ఇంకొకటి లేదు. నేను అడుగుతా ఉన్నాను, మరి 80% కొనుగోలు జరిగితే ఎక్కడికక్కడ రోడ్ల పుంట కిలోమీటర్ల కొద్దీ ధాన్యం పడుంటే మీరు ఏం చేస్తున్నట్లా? మరి ఎట్లా 80% పూర్తి చేస్తున్నారని చెప్పి మీరు ఈరోజు తప్పుడు లెక్కలతో, తప్పుడు సమాచారంతో, తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వచ్చి చూడండి. 4 కళ్ళాలు తిరిగితే మీకు అర్థమవుతుంది. సెక్రటేరియట్లో ఆఫీసర్లు ఇచ్చేటువంటి తప్పుడు లెక్కలు కాదు, ఈరోజు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి దోపిడీ, అవినీతి మీద మీకున్న శ్రద్ధ. మీరు 6 గ్యారంటీలు రైతన్నలకు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ మీద ఎందుకు మీకు ప్రేమ లేదో, ఎందుకోసం అవి రైతు డిక్లరేషన్ ని అమలు చేయాలన్న శ్రద్ధ లేదో దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. ఈరోజు రైతు 6 కాలాలు పండించిన పంట ఈరోజు అమ్ముకోలేని దుస్థితిలో దళారుల చేతిలో మోసపోతున్నట్టు సంగతి తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా క్వింటాల్కి 10 కిలోలు, సంచికి 4 కిలోలు అధికంగా ఒడ్లు జోపుతున్నారని, మరి 10 కిలోలు అంటే 10% మీరు కొనుగోలు చేసేటువంటి ధాన్యంలో 10% అధికంగా జోకి, మరి ఆ 10% డబ్బు ఎవరి జేబులోకి పోతున్నాయని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో పండించిన పంట ఎంత, కొనుగోలు చేసింది ఎంత, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. పూర్తిగా తప్పుడు లెక్కలతో, తప్పుడు సమాచారంతో ప్రజల్ని మభ్యపెట్టి స్టేట్మెంట్లకే పరిమితమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతులు గోసపడతా ఉన్నారు. రైతులకు అండగా మేము ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వారికి అండగా నిలబడుతుంది, వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుంది. చివరి గింజ కొనుగోలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వెంబడిస్తుంది. మీ రైతన్న పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.